నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు గోదావరికని పట్టణంలో కేసీఆర్ కాలనీలో రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇల్లు, షాపులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను కలిసి సమాజంలో శాంతి భద్రతకు సంబంధించినటువంటి అవగాహన కల్పించారు. డివిజన్లో గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ పరిధిలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము ప్రగతి నగర్ కేసీఆర్ కాలనీ వచ్చాము. ఇక్కడ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేసి మేము ఇక్కడ అందరు జనాభాలతో కూడా మాట్లాడాము. మెయిన్గా ఇక్కడ యూత్ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ గురించి మనకు తెలిసింది. అదేవిధంగా నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరికీ భరోసా ఇచ్చాము. మెయిన్గా మనకు ఉన్న ఇక్కడ లేడీస్కి మీరు భయం లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ చేయండి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనము ఒక డెమో కూడా చూపించాము. ఒక 100 కాయిల్ డాయల్ ఒక రెండవ నంబర్ నుంచి కాల్ చేసిన విదిన్ 3 నిమిషాలను మనకు పోలీస్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా మెసేజ్ పోయింది, రెస్పాండ్ వచ్చింది. సో ఇదే మనకు తెలంగాణ పోలీస్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఎప్పుడు కూడా బాధ ఉంటే ఇమీడియట్గా మనం పబ్లిక్ దగ్గర వాళ్ళకి బాధకి సమాధానం కోసం వచ్చేస్తాము. కొన్ని విషయం మీద అవగాహన కూడా పెంచుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. ఎస్పెషల్లీ మత్తు పదార్థం గురించి పోలీస్ చాలా ఫర్మ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మేము అలా చేయము. ఎవరెవరికి మనం పట్టుకుంటున్నాము, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి మేము డి అడిక్షన్ సెంటర్కి పంపించాము. ఎవరు సప్లయర్గా ఉంటారు తప్పకుండా వాళ్ళకి మేము అరెస్ట్ చేస్తున్నాము. చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము. ఇది కట్టుకోవడానికి మేము ఒక టీం తయారు చేశాము. తర్వాత ఒక నంబర్ కూడా అందరితో షేర్ చేశాము. ఈ నంబర్ మీద ఎవరు మాకు ఫోన్ చేసి ఎక్కడ గాంజాయి అమ్ముతున్నారు, త్రాగుతున్నారు, పబ్లిక్ ప్లేసెస్ ఉండొచ్చు, అది మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఐడెంటిటీ మేము ఎవరికి చెప్పము. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్కి మనము అనలైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పరంగా ఆ ఏరియాకి సెర్చ్ చేస్తాము.